హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది అయితే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం పల్లికాయ అయితే ఉడకబెడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఈరోజు మధ్యాహ్నమే వచ్చేస్తారు. సాటర్డే మా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటైతే చేసి పెడతాను. ఈరోజైతే ఇలా అమ్మ వాళ్ళ ఇంటి నుండి నేనైతే పల్లికాయ తీసుకొచ్చానండి. అదైతే కొద్దిగా సేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసి ఇలా అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి. ఇక్కడైతే రైస్ కడిగి పెడుతున్నాను. పిల్లలైతే 1:00 వరకు వచ్చేస్తారు. ఆలోపు అయితే నేనైతే ఇలా వంట చేస్తున్నాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ డే ఉంటుంది. మామూలు టైంలో అయితే హాఫ్ డేనే ఉంటుంది సాటర్డే. ఇక్కడైతే పిల్లల కోసం అయితే ఇలా కొబ్బరి బర్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న టెంకాయలు అయితే కొట్టానండి ఇంట్లో. ఎందుకంటే సమ్మక్కల జాతర కాబట్టి అందుకోసమనే ఇలా టెంకాయలు కొట్టినాము. ఇవైతే అక్కడ టెంపుల్లో కొట్టినాయి కాదండి, ఇంట్లో మామూలుగా కొట్టిన టెంకాయని తీసుకుంటున్నాను. ఇదైతే ఒక కొబ్బరికాయ అండి. దాన్ని అయితే మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేశాను. ఇదైతే కొబ్బరి పౌడరు 3 కప్పుల కొబ్బరి పౌడర్కు 2 కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీటు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. ఇక్కడైతే పల్లికాయ అయితే ఉడకబెట్టాను. ఇదైతే ఉడికిపోయింది. మరొక దానిపై చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చిక్కుడుకాయ కూడా ఉడకబెట్టానండి. అది కూడా ఉడికిపోయింది. ఈలోపు అయితే రైస్ పెడుతున్నాను. ఈ రైస్ అయ్యేలోపు అయితే ఇక్కడ నేనైతే కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కుడుకలు ఎక్కువగా ఇంట్లో మిగిలిపోయినప్పుడు కొబ్బరి లడ్డు లేదా కొబ్బరి బర్ఫీ ఇలా చేస్తూ ఉంటానండి. నేనైతే బెల్లంతోనే చేస్తాను. ఎక్కువ షుగర్ అనేది చాలా తక్కువగా వాడుతుంటాను. ఈరోజైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని మనం కొబ్బరి మిక్సీ పట్టుకుంది కదండి, అదైతే వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఎందుకంటే ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయమండి. కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇదైతే మామూలుగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కొబ్బరి పౌడర్ అయితే వేగిపోయింది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. చేంజ్ అయిన తర్వాత దీన్నైతే మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ బెల్లాన్ని వేసిన తర్వాత కొబ్బరి బెల్లం మంచిగా కరిగేట్టుగా మంచిగా కరిగించుకోవాలి. మనం బెల్లం ఇందులోనే వేసుకొని ఇలా చేసుకోవచ్చు, లేదా పక్కకు పాకం పట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ కొబ్బరిలో వాటర్ వేయను కాబట్టి నేనైతే ఇలాగే చేస్తానండి. కొబ్బరి ఉండలు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకు కొబ్బరి బెల్లం అనేది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి నేను కొబ్బరి టెంకాయలు కొట్టినప్పుడల్లా ఇలానే ప్రిపేర్ చేస్తానండి. బెల్లం మొత్తము కరగడానికైతే నేనైతే ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను. ఇందులో బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్నైతే దగ్గర పడనివ్వాలండి. దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకుంటూ మనమైతే ఇది వేయించుకోవాలి. మనం బెల్లం వేసాం కాబట్టి కొద్దిగా అడగంటుతుందండి. స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఇలా బర్ఫీ అయితే రెడీ చేసుకోవాలండి. ఇదైతే వారం రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఇవైతే 1 డే 2 డేస్లోనే కంప్లీట్ అయిపోతాయండి. మా పిల్లలకైతే అంత ఇంట్రెస్ట్ బెల్లం కొబ్బరి అంటే. అందుకోసమనే నేను ఇలా టెంకాయ కొట్టినప్పుడల్లా ఇలా అయితే ప్రిపేర్ చేసి పెడతాను. ఇందులోనైతే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, మనం ఇలా ఈ పేస్ట్ అంతా బౌల్కి అతుక్కోకుండా ఉన్నప్పుడు మనమైతే దీన్ని అయితే తీసుకోవాలండి. చూడండి, చాలా టైట్గా అయితే అయ్యింది. ఇప్పుడైతే నేను చేతిలోకి తీసుకొని చూపిస్తాను. చూడండి, మనం ఇలా తీసుకున్నప్పుడు దీన్ని ఒక ఉండలా చేసినప్పుడు చేతుకు అతుక్కోకుండా కొంచెం గట్టిగా అయిందనుకోండి, అప్పుడు బర్ఫీకి అయితే రెడీ అయినట్టే అండి. చూడండి, ఇలా టైట్గా ఉంది కదా. దీన్నైతే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి
బటర్ పేపర్ వేసుకుని ఆ బటర్ పేపర్ మీదనైతే ఇదైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే మామూలు ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా నెయ్యి అప్లై చేసుకొని ఇది వేసుకుంటే సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ వేసామనుకోండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది అవసరం ఉండకుండానే ఇలా తీసుకొని దీన్నైతే మంచిగా ఇలా సమంగా పరుచుకోవాలి. పరిచిన తర్వాత దీన్నైతే కొంచెం చల్లారిన తర్వాత చాక్తో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టామనుకోండి, ఇదైతే టైట్గా అయిపోతుంది. దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ కూడా మనం న్యాచురల్గా ఇలా చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఒక పీస్ని అయితే నేను తుంపి చూపిస్తాను. చూడండి, ఇలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది కదా. ఇలా బర్ఫీ చూడండి అతుక్కోకుండా మంచిగా వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను మధ్యాహ్నం కోసం అయితే చిక్కుడుగా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ టైంలో అయితే నేనైతే లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను. ఇది మధ్యాహ్నం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలోని వాటర్ అయితే నేను అందులోనే వేస్తానండి, బయట పడేయను. ఎందుకంటే అందులోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవైతే వేసుకుంటాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.